ఓం శాంతి. ఈరోజు బాబా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో, ఎలాంటి చింతన చేస్తే మనము చాలా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతామో వినిపించారు. మన స్థితికి మనమే బాధ్యులం. మన లోపల మనం ఏం చింతన నిరంతరం చేస్తూ ఉంటామో అవే మనకి అనుభూతుల రూపంలో కలుగుతాయి. ఈరోజు బాబా ఆ మూలాన్ని మనకి గుర్తు చేయించారు. అలాగే బాబా చేస్తున్నటువంటి అద్భుతం ఏమిటి, బాబా ఏం అద్భుతం చేస్తున్నారు ఇది కూడా చెప్పారు. ఇంకా మన స్థితిని చాలా ఓర్పుతో కూడినదిగా తయారు చేసుకోవాలి. ఏ విషయంలో అయినా మనకి ఓర్పు అనేది అవసరము అన్నారు బాబా. 27 फरवरी मुरली। मीठे बच्चे, सदा बाप की चिंतन और ज्ञान का विचार सागर मंथन करो तो नई नई पॉइंट्स निकलती रहेंगी, खुशी में रहेंगे। మధురమైన పిల్లలు, సదా బాబా స్మృతి యొక్క చింతన మరియు జ్ఞానం యొక్క విచార సాగర మంథన, ఈ రెండు చేయండి. అప్పుడు కొత్త కొత్త పాయింట్స్ వెలువడుతూ ఉంటాయి, సంతోషంలో ఉంటారు. బాబా స్మృతి యొక్క చింతన, జ్ఞానం యొక్క మంథన రాసుకోండి. బాబా స్మృతి యొక్క చింతన, జ్ఞానం యొక్క మంథన, ఈ రెండు చేస్తే కొత్త కొత్త పాయింట్స్, విచార సాగర మంథన చేయడంతో కొత్త కొత్త పాయింట్స్ వెలువడుతూ ఉంటాయి, ఇంకా సంతోషం బాగా కలుగుతుంది. ప్రశ్న, इस ड्रामा में सबसे बड़े से बड़ी कमाल किसकी है और क्यों? ఈ డ్రామాలో అన్నింటికంటే గొప్ప అద్భుతము ఎవరిది, ఎలా? ఈ డ్రామాలో అన్నింటికంటే గొప్ప అద్భుతము ఎవరిది? బాబాది. ఎలా, ఏం చేస్తున్నారు బాబా? బాబా రెండు విషయాలు చెప్పారు. జవాబు, ఫస్ట్ది, सबसे बड़ी कमाल है शिव बाबा की, क्योंकि वह तुम्हें सेकंड में परिजादा बना देते हैं. అందరికంటే గొప్ప కమాల్, అద్భుతము శివ్ బాబాది, ఎందుకంటే వారు మిమ్మల్ని ఒక్క సెకండ్లో పరియగా తయారు చేస్తున్నారు, దేవదూతగా తయారు చేస్తున్నారు. ఎలాంటి చదువును చదివిస్తున్నారు అంటే దీంతో మనుష్యుల నుండి దేవతలుగా అవుతాం. ఇది శివ్ బాబా చదివించి చదువుతో కలిగేటువంటి అద్భుతం. ప్రపంచంలో ఇలాంటి చదువు తండ్రి తప్ప ఇంకెవరూ చదివించలేరు. ఇంకా రెండవ అద్భుతం ఏమిటి అంటే, జ్ఞాన్ కా తీసరా నేత్ర దే అంధియారే సే రోష్ని మే లే ఆనా, జ్ఞానం అనే మూడవ నేత్రమునిచ్చి అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకురావటం. ठोकरे खाने से बचा देना, ఎదురుదెబ్బలు తినడం నుండి రక్షించటం. ये बाप का काम है, ఇది బాబా కర్తవ్యం. इसीलिए उन जैसी कमाल का वंडरफुल कार्य कोई कर नहीं सकता. అందుకే బాబా లాంటి అద్భుతమైనటువంటి కార్యమును ఇంకెవ్వరూ చేయలేరు. ఇలాంటి వండర్ఫుల్ కార్యం ఇంకెవరూ చేయలేరు అంటున్నారు. జ్ఞానం అనే మూడవ నేత్రంనిచ్చి చీకటి నుండి ప్రకాశంలోకి తీసుకొచ్చారు. ప్రకాశంలోకి తీసుకురావడమే కాదు, దెబ్బలు తినకుండా, పడిపోకుండా, మోసపోకుండా రక్షిస్తూ ఉన్నారు. ఇది బాబా మాత్రమే చేయగలుగుతారు, ఇంకెవరూ చేయలేరు. ప్రపంచంలో ఇంకెవరికి అలాంటి శక్తి లేనేలేదు. అందుకే బాబా చేసే అద్భుతాలు అంటూ మనం నోట్ చేసుకోవాలి, మైండ్లోనూ నోట్బుక్లోనూ. బాబా ఏమేమి అద్భుతాలు చేస్తున్నారు ఇంకా చింతన చేయండి, విచార సాగర మంతన చేయండి.
అప్పుడు ఇంకా పాయింట్స్ వస్తాయి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి రోజు రోజు పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు మరియు పిల్లలు తనని తాను ఆత్మగా భావించి తండ్రి ద్వారా వింటున్నారు. ఎవరెవరికి చెప్తున్నారు? ఎవరెవరికి చెప్తున్నారు? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు. ఏ విధంగా తండ్రి గుప్తంగా ఉన్నారో అలాగే జ్ఞానం కూడా గుప్తమైనది. ఎవరికైనా మీరు అర్థం చేయిస్తే మొదట్లో కొంత అర్థం కానట్టుగా, కొత్తగా, కొంచెం వింతగా అనిపిస్తూ ఉంటుంది వారికి. ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, అసలు ఆ పదాలే వాడుకోలేదు కదా ఎప్పుడు. వాడుక భాషలో లేనటువంటి లాంగ్వేజ్. మరి మీరు చెప్తూ ఉంటే అర్థమే కాదు వారికి. పిల్లల్లో కూడా పక్కా అలవాటు ఏర్పడాలి, నేను ఆత్మను అనే విషయం. బాబా ఆత్మలకే వినిపిస్తున్నారు. ఇవి బుద్ధితో అర్థం చేసుకోవాలి మరియు ప్రవర్తనలో ప్రదర్శించాలి. బుద్ధితో అర్థం చేసుకోవాలి, మన ప్రవర్తనలో అంటే మన యాక్ట్లో తీసుకురావాలి. ఇక వ్యాపార వ్యవహారాలైతే చేయాల్సిందే. శరీర నిర్వహణార్థం కర్మలు బాబా తప్పనిసరిగా చేయండి అంటారు. ఎవరినైనా పిలిచారనుకోండి, ఓ ఆత్మ అంటారా? అలా పేరైతే పిలవాలి కదా. అందరూ ఆత్మలే అని మనకి తెలుసు, కానీ మన భాషలో మాట్లాడేటప్పుడు ఏమని రావాలి? పేరే రావాలి. అంతేకాని ఆత్మ ఆత్మ అంటే ఇప్పుడు కొందరు ఇద్దరు ఆత్మలు వస్తున్నారు అని అంటారు. అలా అనకూడదు. ఇద్దరు ఆత్మలు, ముగ్గురు ఆత్మలు, ఎంతమంది వస్తున్నారు మీరు అంటే ఇద్దరు అక్కేలు, ఇద్దరు అన్నయ్యలు అలా చెప్పాలి. అంతేగాని రెండు ఆత్మలు, ఇద్దరు ఆత్మలు, ఇది రాంగ్. బాబా అన్నారు పేర్లు అయితే చెప్పాలి కదా. పేరుతోనే పిలవడం జరుగుతుంది, లోపల మాత్రం గుర్తుండాలి వాళ్ళు ఆత్మ అని. నామ్ రూప్ హే తబ్ తో బోల్ సక్తే హే. నామరూపాలు ఉంటేనే కదా మాట్లాడగలిగేది. కుచ్ భీ కర్ సక్తే హే. నామరూపాలు ఉంటే ఏదైనా చేయగలుగుతారు. కేవలం ఒక విషయం పక్కా చేసుకోవాలి, నేను ఆత్మను అని. మహిమ అంతా నిరాకారుడైన శివబాబాది. अगर साकार में देवताओं की महिमा है तो उनको भी महिमा लायक बाप ने बनाया है. మహిమ ఒక్క బాబాదే కాదు, ఫలానా వాళ్ళది కూడా ఉంది, ఫలానా వాళ్ళది కూడా ఉంది దేవతలది అని అంటే బాబా నర్ వాళ్ళని కూడా అలా మహిమ యోగ్యులుగా తయారు చేసింది ఆ శివుడే, ఆ శివ పరమాత్మయే. అందుకే శివబాబాదే మొత్తం మహిమ. ఇంతమంది దేవీ దేవతల స్తుతి ఏదైతే చేస్తున్నారో పారాయణాల రూపంలో, సహస్రనామాల రూపంలో, అవన్నీ శివబాబావి. శివబాబా అలా తయారు చేశారు. అందుకే మహిమ ఒక్కరిది అంటున్నాం. ఆలోచించడం జరుగుతుంది, శివబాబా ఎంతటి మహిమాయోగ్యుడు. అందుకే వారిని దేవాది దేవుడు అన్నారు. దేవతలకు కూడా దేవుడు, అందరికీ దేవుడు అని భగవంతుడు. మనము ఇక్కడ కేవలం అలా మహిమ మాత్రమే చేయము, కానీ మనం ఏం చేస్తాం? మనం కూడా అలా మహిమాయోగ్యంగా అయ్యే పురుషార్థం చేస్తాం. మనం బాబాను మహిమ చేయడంతో పాటు బాబా సమానంగా అయ్యే పురుషార్థం చేస్తాం. బాబా ఎంత సేవ చేస్తున్నారు, వారు సమర్థంగా ఉన్నారు, సర్వ కార్యాలు చేయగలుగుతారు, మొత్తం అన్నీ చేయగలుగుతారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ భగవంతుడి ద్వారా. ఇలా మనుషులు ఏమనుకుంటారంటే, ఆహా అన్నీ చేయగలుగుతాడు కదా, అయితే చనిపోయిన వాళ్ళని బ్రతికించాలి అంటే సృష్టి రూల్స్కి విరుద్ధంగా ఏదైనా చేయమంటే బాబా చేయరు. అది రూల్. అది జన్మించిన ప్రతివారు మరణిస్తారు. రూల్స్కి విరుద్ధంగా బాబా కూడా వెళ్ళరు. हम तो बहुत थोड़ी महिमा करते हैं, महिमा तो उनकी बहुत है. मुसलमान लोग भी कहते हैं अल्लाह मियाँ ने ऐसे फरमाया, अब फरमाया किसके आगे? శివ బాబా సర్వసమర్థుడు, కానీ బాబా కూడా డ్రామాకు బందీ అయి ఉన్నారు కదా. మరి ఏదైనా చేయగలుగుతారని అలా మాత్రం మనము అనము అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి అన్ని విషయాలు వస్తాయి అందులో. ఏదైనా చేయగలుగుతారు అంటున్నారు కదా, మరి చేయమనండి బాబాని అంటారు. అలా కుదరదు. ముస్లిమ్స్ కూడా అల్లానే భగవంతుడే ఈ విధంగా మాకు ఆజ్ఞాపించాడు అని అంటారు.
బాబా అన్నారు, ఎవరితో ఆజ్ఞాపించారు, ఎలా ఆజ్ఞాపించారు, ఎలా వచ్చి మాట్లాడారు. बच्चों के आगे फरमाती है तो तुम मनुष्य से देवता बनते हो. శివబాబా వచ్చి తన పిల్లల ఎదుట మాట్లాడతారు, అప్పుడే మనం మనుష్యుల నుండి దేవతలుగా అవుతాం. భగవంతుడు సాకారంగా సృష్టిపైనికి వచ్చి ఒకరి ముందు మాట్లాడి అందరికీ తన ఆజ్ఞను వినిపించి ఉంటారు కదా. పిల్లలకే అర్థం చేయిస్తున్నారు, కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలిసింది. ఈ జ్ఞానం కూడా ఒకరోజు మొత్తం మాయమైపోతుంది. బౌద్ధులు కూడా ఇలాగే అంటారు, క్రిస్టియన్స్ కూడా ఇలాగే అంటారు. కానీ అసలు ఏం ఆజ్ఞాపించారు, ఆ ఆజ్ఞ ఏంటి అది అడగండి, అది క్లియర్గా చెప్పారు. బాబా పిల్లలందరికీ చెప్తున్నారు అలఫ్ మరియు బే. దీని విషయాన్ని అందరికీ స్పష్టం చేయండి. భగవంతుడు తండ్రి. తండ్రి అంటే ఏంటి? తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. మరి భగవంతుడు ఇచ్చే వారసత్వమే ఆ రాజ్యభాగ్యం. దాన్ని కూడా మీరు పూర్తిగా తీసుకునేందుకు ప్రయత్నించాలి అని అందరికీ చెప్పండి. ఆత్మకో బాప్కి యాద్ భూల్ నహీ సక్తి. ఆత్మ ఎప్పుడు తన తండ్రిని మరిచిపోదు అంటున్నారు. అవినాశి ఆత్మ, మరి స్మృతి కూడా అవినాశిగా ఉంటుంది కదా. బాబా కూడా అవినాశియే. గాయనం ఏమని చేస్తారు? అల్లా మియానే ఈ విధంగా చెప్పాడు అంటారు. మరి అసలు ఆ అల్లా ఎవరు అది అడగండి, కానీ చెప్పలేరు. అల్లా మియా కో టోకర్ టిక్కర్ బిట్టర్ మే కహ్ దియా హై తో జానేంగే ఫిర్ క్యా. అల్లా మియా అంటే భగవంతుణ్ణి రాయిలో రప్పలో అన్నిట్లో ఉన్నావు అని చెప్పేశారు. ఇంకెక్కడ పరిచయం ఇస్తారు, ఏమని ఇస్తారు, ఎలా ఇస్తారు? భక్తి మార్గంలో ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేయిస్తున్నారు. జో బి ఆతే హే ఉన్కో సతో రజో తమో మే ఆనా హీ హై. మీ దగ్గరికి ఎవరు వచ్చినా వారందరూ సతో రజో తమో స్టేజెస్లో రావాల్సిందే. క్రైస్ట్, బుద్ధుడు, ఇలా ఎవరొచ్చినా అందరూ పైనుండి క్రిందకు దిగవలసిందే. ఎక్కే విషయం అయితే లేనే లేదు. ఎవరికి ఎక్కడం తెలియదు, దిగడమే తెలుసు. బాబా వచ్చి అందరినీ పైకెక్కిస్తున్నారు. సర్వుల సద్గతి దాత బాబాయే, ఇంకెవరు సద్గతిని చేయలేరు. సపోజ్ క్రైస్ట్ వచ్చారు, వస్తే కొందరికైనా కూర్చోబెట్టి అర్థం చేయిస్తారు కదా. మరి ఈ విషయాలైతే మంచి రీతిగా పిల్లల బుద్ధిలో ఉండాలి అంటున్నారు. కొత్త కొత్త యుక్తులు బాబా మాకు అర్థం చేయిస్తున్నారు. శ్రమ చెయ్యాలి, జ్ఞాన రత్నాలే మన నోటి నుండి రావాలి. అందుకే బాబా అంటారు, దీనికోసం విచార సాగర మంతన చేయండి. జ్ఞాన రత్నాలు రావాలి అంటే విచార సాగర మంతన చెయ్యాలి. సాగర మంతన తెలుసు అందరికీ, కానీ ఇదేమిటి? విచార సాగర మంతన అంటే ఆలోచనల సాగర మంతన చేయండి. ఆలోచించండి. బాబా ఈ విధంగా చెప్పారు అంటే దీని అర్థం ఏమిటి? చింతన చేస్తూ ఉంటే సాగర గర్భంలోకి వెళ్తే ఎలా అయితే కొందరికి ముత్యాలు, కొందరికి రత్నాలు దొరుకుతాయి, అలా మీకు కూడా జ్ఞానం యొక్క ఎసెన్స్, జ్ఞానంలో వెన్న, జ్ఞానాన్ని చిలుకుతూ ఉంటే, చింతన చేస్తూ ఉంటే దాని లోపల ఉన్నటువంటి క్రీమ్ మీకు అనుభవం అవుతుంది. ఫిర్ పడోకి క్యా క్యా మిస్ హువా. తర్వాత చదవండి మీరు ఏమేం మిస్ చేశాను నేను అని. విచార సాగర మంతన కూడా చేయండి. ఇప్పుడు మురళి 1 అవర్ వింటున్నారు. విన్న తర్వాత విచార సాగర మంతన చేయండి. బాబా ఈరోజు ఏం చెప్పారు, ఎన్ని గుర్తొస్తాయి, ఎన్ని పాయింట్స్ గుర్తొస్తాయి? సేమ్ బాబా లాంగ్వేజ్లో ఎన్ని గుర్తొస్తాయి? చాలా తక్కువే. మన సొంత లాంగ్వేజ్ని యాడ్ చేసి ఆ మొక్క ఈ మొక్క పెట్టేసి కొంచెం బాబా చెప్పిన పదం యాడ్ చేస్తాం. కానీ ఒక్క వాక్యమైనా ఫుల్లీ బాబా ఎలా చెప్పారో అలా గుర్తుందా? దాన్ని పదే పదే రివైజ్ చేయండి, చాలాసార్లు మంతన చేయండి. ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత పవర్, శక్తి నిండుతుంది. కానీ ఈ బేసిక్ పురుషార్థం చాలామంది చేయరు. ఊరికే వింటారు, కానీ విన్న దానిని విన్నది విన్నట్టుగా బాబా చెప్పిన పదాల్లో ఒక్కసారి మనసులో రివైజ్ చేయండి. ఆ తర్వాత మీరు ఇంకా ఇంకా వేరే ఆలోచనలను యాడ్ చేస్తూ ఆ పాయింట్ని రివైజ్ చేయండి. అలా
దాని యొక్క మంతన చెయ్యండి అంటున్నారు బాబా. బాబా పాత్ర ఏంటో అదైతే నడుస్తుంది. బాబా కల్పకృతం కూడా జ్ఞానం వినిపించారు. పిల్లలకి తెలుసు ధర్మస్థాపన చేయడానికి బాబా వస్తారు. మరి వారి వెనుక ధర్మస్థాపన చేసిన తర్వాత నార్మల్గా అయితే క్రైస్ట్ ధర్మస్థాపన చేయడానికి వస్తే క్రైస్ట్తో పాటు క్రిస్టియన్ ధర్మం ఆత్మలందరూ పరంధామం నుండి క్రిందకు వచ్చారు. అలాగే మహమ్మద్ ఆయన ముస్లిం మతాన్ని స్థాపించడానికి వస్తే ఆయనతో పాటు ఆ మతంలోని వాళ్ళందరూ క్రిందకు వచ్చారు. అలా ధర్మస్థాపకులు రావడంతో పైనుండి వాళ్ళ ధర్మం ఆత్మలందరినీ క్రిందకు తీసుకొస్తారు. కానీ శివబాబా ధర్మస్థాపన చేయడానికి వస్తారు, కానీ పైనుండి వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తారు. క్రింద ఉన్నటువంటి వాళ్ళందరినీ పైకి తీసుకెళ్తారు. బాబా వచ్చేటప్పుడు బాబా ఏం పైనుండి కొంతమందిని తీసుకొని రావడం, వాళ్ళకి చెప్పడం అలా చేయరు. ఇది తేడా ఉంది. ఆ ధర్మస్థాపన చేసే వాళ్ళకి, ఇక్కడ భగవంతుడు ధర్మస్థాపన చేసే వాళ్ళకి. అందుకే బాబా ఏమంటారంటే ధర్మం ఒకటి, మతాలు వేరు కానీ ధర్మం ఒకటి. అందరికీ ధర్మం ఒకటి. ధర్మస్థాపన భగవంతుడే చేయగలుగుతారు, మతాల స్థాపన మనుషులు చేయగలుగుతారు. క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, ఇస్లాం మతం మతాలు అవే, ధర్మాలు కాదు. ధర్మం ఒకటి. మొత్తం సృష్టికి అందరికీ ధర్మం ఒక్కటే. బాబా అన్నారు ఇదంతా నాటకం తయారై ఉంది. నాటకంలో సీన్ పాత్ర అంతా క్రిందకి రావడమే ఉంది. భగవంతుడే వచ్చి మళ్ళందరినీ పైకి తీసుకెళ్తారు. మొదట సుఖం, తర్వాత దుఃఖం. నాటకం చాలా ఫైన్గా తయారై ఉంది. విచారసాగర మంతన చేసేటువంటి అవసరం ఉంది. మరి శివబాబా సద్గతిని ఇస్తారు. ఏ ధర్మస్థాపకులు సద్గతిని ఇవ్వలేరు. వారు కేవలం వారి మతాన్ని అందరికీ తెలియజేసి వెళ్తారు. మళ్ళీ జన్మలు తీసుకుంటారు అదే మతంలో, మళ్ళీ దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయడానికి. జ్ఞానసాగరుడైతే ఒక్కరే, ఇంకెవరిలోనూ జ్ఞానం లేదు. డ్రామాలో సుఖ దుఃఖాల ఆట అందరి కోసం ఉంది. దుఃఖం కన్నా సుఖమే ఎక్కువగా ఉంది. డ్రామాలో పాత్ర వహిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ సుఖమైతే పొందుతారు. తండ్రి దుఃఖ పెట్టడానికే డ్రామా రచిస్తారా? లేదు కదా, సుఖం ఇవ్వడానికే. కానీ సుఖం విలువ మరచిపోతున్న సమయంలో దుఃఖం కూడా గుర్తు చేయించడానికి మన మార్గంలో వస్తుంది. అంతే తప్ప దుఃఖం ఉంది, సుఖం ఉంది, ఎందుకు ఈ ఆట అని అలా నిరాశ చెందడానికి కాదు. తండ్రి దుఃఖమునివ్వరు కదా. బాబా అయితే అందరికీ సుఖం ఇస్తారు. విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. దుఃఖధామంలో శాంతి ఎక్కడి నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇది దుఃఖధామం. శాంతి ఎప్పుడు లభిస్తుంది అంటే తిరిగి శాంతిధామానికి వెళ్ళినప్పుడు. బాబా స్వయంగా చెప్తున్నారు, పిల్లలు ఈ విషయాలు మర్చిపోకూడదు. మనము బాబా తోడుగా ఉన్నాం. బాబా ఇప్పుడు స్వయంగా అసురుల నుండి దేవతలుగా తయారు చేయడానికి వచ్చారు. ఈ దేవతలు సద్గతిలో ఉండేవారు. మిగతా ఆత్మలంతా మూలవతనంలో ఉండేవారు. డ్రామాలో అన్నింటికంటే గొప్ప అద్భుతం ఇది. అనంతమైన తండ్రి మనల్ని పరియగా తయారు చేస్తున్నారు. చదువుతో మనం పరియగా అవుతాం. భక్తి మార్గంలో అయితే ఏమీ అర్థం చేసుకోవట్లేదు. కేవలం అలా మాల తిప్పుతూ ఉన్నారు తప్ప దానిలో యోగ్యంగా అవ్వడానికి నేనేం చెయ్యాలి అనే చింతన లేదు. అసలు దాని నాలెడ్జ్ కూడా పూర్తిగా లేదు. విజయమాల, వైజయంతిమాల అని ఎందుకంటారు అనేది కూడా వారికి తెలియట్లేదు. వికారాలపైన విజయం పొందినటువంటి వారి మాల అని కూడా తెలియదు. కొందరు హనుమంతుడు, కొందరు ఇంకొకరిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అలా కేవలం స్మరణతో లాభం లేదు. స్మరణ ఎలా ఉండాలి అంటే మనలో పరివర్తన, మనల్ని కూడా దాని సమానంగా తయారు చేసే విధంగా ఉండాలి. బాబా అంటారు మహారథి అని. మరి వారు అక్కడ ఏనుగు పైన స్వారీ చేస్తున్నట్టుగా చూపించబడ్డారు కదా సైన్యంలో మహారథి అని. ఎవరినైతే అంటారో వారు ఏనుగు ఎక్కి యుద్ధం చేస్తూ ఉంటారు, ఏనుగు పైన కూర్చుంటారు. ఇవన్నీ విషయాలు బాబానే అర్థం చేయిస్తున్నారు.
గొప్ప వ్యక్తులు ఎక్కడికైనా వెళ్తే వారిని బాగా వెల్కమ్ చేస్తారు కదా, గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది, గ్రాండ్గా వాళ్ళని వెల్కమ్ చేస్తారు. మీరైతే ఇక్కడ అలాంటివి ఏమీ చేయట్లేదు. మీకు తెలుసు మొత్తం వృక్షం అంతా ఇప్పుడు చాలా శిథిల స్థితికి చేరుకుంది. విష్ కి పైదాయిస్ హే, విషంతోనే ఇక్కడ అందరూ జన్మిస్తూ ఉన్నారు. మీకు ఇప్పుడు ఫీలింగ్ రావాలి. సత్యుగంలో అయితే ఇటువంటి వికారాల విషయం ఉండనే ఉండదు, వికారాలనే విషం ఉండదు. బాబా అంటారు, నేను మిమ్మల్ని పదంపతిగా తయారు చేస్తున్నాను. సుధాముడు కూడా పేదవాడి నుండి 1 సెకండ్లోనే పదంపతిగా అయ్యాడు కదా. ఎవరైతే ఈ విధంగా తన కోసం సఫలం చేస్తారో వాళ్ళు తప్పకుండా అలా పదంపతిగా అవుతారు. బాబా అంటారు, ఈ చదువుతో మీరు ఎంతైనా ఉన్నతంగా అవ్వచ్చు. గీత అందరూ వింటున్నారు, చదువుతున్నారు. ఈ బ్రహ్మ బాబా కూడా చదివేవారు. కానీ శివబాబా ఎప్పుడైతే వచ్చి దాని అర్థం చెప్పారో అప్పటి నుండి గీత జీవితంలో వచ్చింది. పుస్తకంలో ఉన్నది కాస్త జీవితంలో, కర్మల్లో, వ్యవహారంలో, ప్రవర్తనలో కనబడడం మొదలైంది. బాబా అంటారు, అప్పటి వరకు చదువుతూ ఉన్న ఆనందమే కలిగింది తప్ప అసలు ఏంటి దాని యొక్క ఎసెన్స్ ఏమీ అర్థం అవ్వలేదు. శివబాబా ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఆత్మాభ్యాసం చేయిస్తూ ఒక్కొక్క గుణాల ధారణ చేయిస్తూ వచ్చారో అప్పటి నుండి గీత ఆచరణలో వచ్చింది. వండర్ అనిపించింది. బ్రహ్మ బాబా ఆశ్చర్యపోయారు, ఎన్ని సంవత్సరాల నుండి, ఎంత కాలం నుండి చదువుతూ ఉన్నాను, నాకు దీని అర్థమే తెలియదు, ఊరికే చదువుకుంటూ వచ్చాను అని. భగవంతుడు వినిపించే డైరెక్ట్ గీతతో సద్గతి లభిస్తుంది. మనుష్యులు చూడండి ఎలా తయారు చేశారో, అల్లా మియానే ఇలా చెప్పాడు అని అంటారు. నిజంగా భగవంతుడు హింస చేయిస్తాడా? భగవంతుడే ఇలా చేయిస్తున్నాడు, భగవంతుడే ఇది మాకు ఆదేశం ఇచ్చాడు అని అంటారు. బాబా అన్నారు, తప్పు అది. భగవంతుడైతే దుఃఖపెట్టే కార్యం ఏది చేయించరు. కానీ అర్థమే చేసుకోరు వారు. అసలు అల్లా ఎవరు అనేది తెలీదు. దేవీ దేవతా ధర్మంలోని ఆత్మలే భగవంతుని మర్చిపోయారు. ఇక మిగతా తర్వాత ఆలస్యంగా వచ్చిన మతాల్లోని వారు వాళ్ళకేం తెలుస్తుంది అంటున్నారు. సర్వశాస్త్రమయి శిరోమణి గీత. మరి గీతలోని అసలు భగవంతుని యొక్క పరిచయమే మనుషులు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఇక మిగతా గీత ద్వారా పుట్టినటువంటి మిగతా శాస్త్రాలు మిగతా వాటితో ఏం అర్థం చేసుకుంటారు? మరి బాబా అయితే మన పిల్లలకి ఏదైతే జ్ఞానం స్పష్టంగా వినిపిస్తున్నారో ఇది ప్రాయలోపం అయిపోతుంది. ఇప్పుడు బాబా ద్వారా మీరు వింటూ దేవతగా అవుతున్నారు. పాత ప్రపంచం యొక్క లెక్క కూడా మొత్తం పూర్తి అవ్వాల్సిందే. ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆత్మది కూడా లెక్క ఖాతా ఉంటుంది కదా, అది ఇప్పుడు సమాప్తం అవుతుంది. మనమే మొట్టమొదట వెళ్తాం, తర్వాత మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాం. మిగతా అందరైతే శిక్షలు పొంది లెక్కాచారాలని పూర్తి చేసుకుంటారు. ఈ విషయాల్లో మీరు టూ మచ్గా వెళ్ళకండి అంటున్నారు. మొదట నిశ్చయం ఏర్పరచుకోండి, సర్వుల సద్గతి దాత బాబా ఒక్కరే అని. టీచర్ గురువు కూడా వారు ఒక్కరే. వారు అశరీరిగా ఉన్నారు. ఆత్మలో ఎంత జ్ఞానం ఉంది! శివబాబా ఆత్మలో ఎంత జ్ఞానం ఉంది! వారైతే జ్ఞాన సాగరమే, సాగరమంతా ఉంది. సుఖ సాగరుడు, సుఖం కూడా సాగరమంతా. ఉనికి కితనీ మహిమ హే, ఎంత మహిమ ఉంది శివబాబాది. వారు కూడా ఆత్మనే. ఆత్మ వచ్చి శరీరంలో ప్రవేశిస్తుంది. పరంపిత పరమాత్ముడు తప్ప ఆత్మను ఈ విధంగా మహిమ చెయ్యలేరు. ఇంకే ఆత్మకు కూడా అలాంటి మహిమ చేయలేము. మిగతా అందరూ దేహదారులే. దేహదారుల మహిమ చేస్తూ ఉంటారు. శివబాబా సుప్రీం ఆత్మ. శరీరంలో ఆత్మ ప్రవేశించినప్పుడే ఆ వ్యక్తికి మహిమ ఉంటుంది. అంటే శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే విలువ కదా, ఆత్మ లేకపోతే శరీరానికి విలువ లేదు.
శరీరం లేకుండా మహిమ ఎవరికైనా జరుగుతుందా అంటే అదొక శివబాబాకే అంటున్నారు. నిరాకారుడైన పరమాత్మనికి తప్ప ఇంకెవరికీ లేదు. ఆత్మలోని జ్ఞానం యొక్క సంస్కారం ఉంది. బాబాలో ఎంత జ్ఞానం ఉంది, జ్ఞానం యొక్క సంస్కారాలు ఎంతగా ఉన్నాయి. బాబా ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు. మరి వారి మహిమ ఏమని చేస్తారు, ఎంత చేస్తారు? ఏ మానవులకు కూడా ఇంతటి మహిమ లేదు. శ్రీకృష్ణుడు సత్యయుగం యొక్క మొట్టమొదటి యువరాజు, నెంబర్ 1 ప్రిన్స్. బాబానే వచ్చి పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తున్నారు. కాబట్టి వారి మహిమ కూడా అధికంగానే ఉంటుంది. శివ జయంతిని వజ్రతుల్యమైన జయంతి అంటారు. ధర్మస్థాపకులు వస్తారు. వారు ఏం చేస్తారు? సపోజ్ క్రైస్ట్ వచ్చారు. క్రైస్ట్ వచ్చినప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారా? లేరు. ఏం జ్ఞానం ఇస్తారు వారు? వారేదో బోధిస్తారు, చెప్తారు, చాలా మంచి నడవడిక నడుచుకోండి అని చెప్పి వెళ్తారు. ఇదైతే అందరూ మనుషులు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా. సద్గతి జ్ఞానం అయితే ఎవరు ఇవ్వలేరు. అందరికీ వేర్వేరు పాత్ర లభించింది. సతో రజో తమోలోకి రావాల్సిందే. రాగానే క్రిస్టియన్స్ యొక్క చర్చ్ ఎలా తయారవుతుంది? క్రైస్ట్ ఉన్నప్పుడు చర్చ్ ఉందా? లేదు కదా. చాలామంది సంఖ్య పెరిగినప్పుడు వాళ్ళవి కూడా తయారవుతాయి, వాళ్ళ భక్తి కూడా మొదలవుతుంది. ఉస్మే బహుత్ పైసే చాయి. మరి దాంట్లో కూడా చాలా ధనం కావాలి. యుద్ధంలో కూడా ఎంత ధనం కావాలి? ధనం అన్ని చోట్ల కావాలి కదా. బాబా అర్థం చేయిస్తున్నారు. ఇక్కడైతే మనుష్య సృష్టి రూపీ వృక్షము లక్షల సంవత్సరాలు ఉంటుందా? ఎక్కడైనా ఉండదు కదా. లెక్కనే కుదరదు అంటున్నారు. బాబా చెప్తున్నారు, హే పిల్లలు, మీరు ఎంత తెలివి తక్కువగా మారిపోయారు. చాలా వండర్ అనిపిస్తుంది బాబాకు. ఇప్పుడు మీరు తెలివైన వారిగా అవుతున్నారు. ముందు నుండే మీరు మంచిగా సిద్ధమై వస్తారు రాజ్యం చేయడానికి. పరంధామం నుండి క్రిందకి పర్ఫెక్ట్గా వస్తారంటే ఇక్కడే ప్రిపరేషన్ అంతా నడుస్తుంది కదా. ఇక్కడే రెడీ అయిపోయి వెళ్తున్నాం రాజులాగా. ఇక్కడే మనం సంగం యుగంలోనే క్వాలిటీస్ అన్నీ నింపుకొని వెళ్తున్నాం. పరంధామంలో రెస్ట్ తీసుకొని ఇంకొచ్చేసి సత్యుగంలో రాజులాగా పాత్ర వహిస్తాం. యాక్టింగ్ పర్ఫెక్షన్ అంతా ఇక్కడే వచ్చేస్తుంది మనకి సంగం యుగంలోనే. वह तो अकेले आते हैं फिर बाद में वृद्धि होती है. వారైతే ఒంటరిగా వస్తారు, తర్వాత వృద్ధి జరుగుతుంది. వృక్షం యొక్క పునాది దేవీ దేవతా ధర్మం. దాని నుండి 3 ట్యూబ్లు వెలువడతాయి. ఆ తర్వాత చిన్న చిన్న మఠాలు ఎన్నో స్థాపిస్తారు. వృద్ధి జరుగుతుంది. 3 ట్యూబ్లు ఏంటి? ఇస్లాం మతం, బౌద్ధ మతం, క్రిస్టియన్ మతం. మీకు మొత్తం నాలెడ్జ్ లభిస్తుంది. గాడ్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అంటారు, కానీ ఏం నాలెడ్జ్ఫుల్? ఏ నాలెడ్జ్ ఉంది భగవంతుల్లో? ఇది ఎవరికీ తెలియదు. మీకు ఇప్పుడు ఆ జ్ఞానం లభిస్తుంది. బ్రహ్మ విద్య అంటారు. ఏంటి బ్రహ్మ విద్య అంటే? దేని బ్రహ్మ విద్య అంటారు? తెలియదు. ఇదే భగవంతుడు బ్రహ్మాముఖం ద్వారా చదివిస్తున్న ఈ విద్య. ఇందులో మనం స్వయాన్ని ఆత్మగా భావించడం, పరమాత్మ తండ్రిని స్మృతి చేయడం, యోగం జోడించడం, విశ్వాత్మలకి అందించడం, స్వయంలో ప్రతి గుణం యొక్క ధారణ చేయడం, శక్తిని నింపుకోవడం, ఇవన్నీ ఈ చదువులో ఉన్నాయి. ఎవరికి దీని గురించి తెలియదు. బాబాన్న వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎంతో కొంత వాళ్ళకు కూడా మహిమ వచ్చేస్తుంది. అంటే ఆ ధర్మస్థాపన చేసినటువంటి వారికి. భాగ్యశాలి రథం అయితే ఈ బ్రహ్మాది. బాబా చాలా సాధారణమైన తనువులో వస్తారు, అందుకే వారిది భాగ్యశాలి రథం అంటారు. భగీరథం అన్నారు కదా. ఎవరు భగీరథుడు? బ్రహ్మయే. భగీరథుడు బ్రహ్మయే. భగీరథుడు తన తపస్యతో గంగను తీసుకొచ్చాడు అంటారు. సగరుని పిల్లలందరూ భస్మీభూతమైనప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ
శవాల నుండి మేల్కొల్పడానికి తిరిగి గంగను తీసుకొచ్చాడు. గంగ రావడంతో, గంగ ప్రవహించడంతో ఇంకా అందరూ మేల్కొన్నారు అని అంటారు. ఎవరు సగరుడెవరు? శివబాబా. వారి పిల్లలెవరు? మనమందరం. గంగ ఏంటి? జ్ఞానం. జ్ఞాన గంగ శివబాబా వినిపించేది బ్రహ్మముఖం ద్వారా ప్రవహిస్తూ అందరినీ పావనం చేస్తూ జాగృతం చేస్తుంది, మేల్కొల్పుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. దీంతో మీరు లక్ష్మీ నారాయణులుగా అవుతున్నారు. జ్ఞానమైతే ఒక్కసారి లభిస్తుంది. భక్తిలో ఎంత దెబ్బలు తింటూ మోసపోతున్నారు చూడండి. అంధకారం ఉంది. జ్ఞానం అంటే పగల్లో మోసపోవడం అనేది ఉండదు. బాబా అంటారు, ఇంట్లో గీతా పాఠశాల తెరవండి. ఎంతోమంది అంటారు, మేమైతే జ్ఞానమే తీసుకోవడం కుదరట్లేదు, ఇతరుల కోసం మీరు ఇస్తున్నారు, మాకు జ్ఞానం కావాలి, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి చెప్తున్నారు, మాకు జ్ఞానం కావాలి అని అడుగుతారు. కొందరు మాకు వినే అంత తీరిక లేదండి, మేము వినలేం, కాకపోతే మీకు ఏదైనా స్థలం కావాలంటే ఇస్తాం, మీరు అక్కడ చెప్పండి, అందరికీ మంచి జ్ఞానమే కాబట్టి మేము ఏదైనా మీకు స్థలం ఇస్తాం, మీరు చెప్పండి, కానీ మాకంత కుదరదు, తీరికుండదు అంటారు. ఇది కూడా మంచిదే. మరి ఇక్కడ చాలా సైలెన్స్ కావాలి. ఇది హోలియెస్ట్ ఆఫ్ హోలీ క్లాస్. ఇక్కడ శాంతిగా మీరు బాబా స్మృతిలో కూర్చోవాలి. ఇప్పుడు మేము శాంతిధామానికి వెళ్తున్నాం కాబట్టి బాబాని చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి అని మనసులో ఉండాలి. సత్యుగంలో 21 జన్మల కోసం సుఖము శాంతిని పొందుతున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేవారు. ఇటువంటి తండ్రిని ఫాలో చేయాలి. అహంకారంలోకి రావద్దు. అహంకారం ఏం చేస్తుంది? ఎలా చూపించారు మన కోర్సు పుస్తకంలో ఉంది కదా చిత్రం, లాస్ట్ చిత్రం చూసారా? వికారాలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళడం, కామ వికారాన్ని దాటడం, తర్వాత క్రోధం, కామ వికారాన్నేమో ముళ్ళ పరుపులాగా చూపించారు, దానిపైన పడిపోతారు కొందరు. క్రోధం అగ్నిగుండం లాగా, అగ్నిగుండాన్ని కూడా దాటేశారు. తర్వాత మోహం, పిల్లలు అన్ని ఇటిలు రూపంలో మోహంని చూపిస్తారు. తర్వాత లోభం తర్వాత మోహం. లోభమేమో మంచి పెట్టె నిండా ఆభరణాలు ఉన్నట్టు, బంగారము వస్తువులన్నీ ఆకర్షిస్తున్నట్టు అక్కడ ఆగిపోతారు కొందరు. తర్వాత మోహమేమో జాలం రూపంలో చూపించారు. సాలీడు వల అల్లి ఎలా అయితే చిక్కుకుంటుందో, అందులోనే మరణిస్తుందో, అలా వలలో చిక్కుకోవడం. లాస్ట్కి అహంకారం కొండ మీద నుండి పడిపోవడం. ఇన్ని దాటారు, లాస్ట్కి ఏమైంది? అహంకారం ఉంటే పెద్ద కొండ మీద నుండి క్రింద పడిపోతున్నట్టు. చెక్నాచూరన్నీ బాబా అందుకే అంటారు, పిల్లలు అహంకారం ఉండకూడదు, పడిపోతారు. చాలా ఓర్పు, వినమ్రత ఉండాలి. స్థితిలో వినమ్రత ఉండాలి. హట్ నహి, మొండిగా జిద్దుగా ఉంటారు కదా, మొండి ప్రవర్తన ఉండకూడదు అంటున్నారు. దేహ అభిమాన్ కో హట్ కహా జాతా హై. అది దేహాభిమానమే, ఆ మొండిగా వ్యవహరించే గుణము, జిద్దుగా ఉండడము దేహాభిమానం. బహుత్ మీఠా బన్నా హై, చాలా మధురంగా తయారవ్వాలి. దేవతాయే కితనే మీఠే హే, దేవతలు ఎంత మధురంగా ఉన్నారు చూడండి. కితనీ కషిష్ హోతీ హే, ఎంత ఆకర్షణ ఉంది వారిలో. బాప్ తుమ్కో ఐసా బనాతే హే, బాబా మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. తైసే బాప్కు కిత్నా యాద్ కర్నా చాహియే. మరి ఇటువంటి తండ్రిని మీరు ఎంత జ్ఞాపకం చెయ్యాలి అంటున్నారు. तो बच्चों को ये बातें बार बार सिमरन कर हर्षित होना चाहिए. మరి పిల్లలు ఈ విషయాలని పదే పదే స్మరించుకొని హర్షితంగా ఉండాలి. వీరికైతే నిశ్చయం ఉంది బ్రహ్మ బాబాకి, నేను ఈ శరీరాన్ని విడిచిపెడితే వెళ్ళి లక్ష్మీనారాయణ అవుతాను అని. ఏం ఆబ్జెక్ట్ కా చిత్ర పహలే దేఖ్నా చాతే హై, దేఖ్నా చాహియే. లక్ష్యం ఉద్దేశం యొక్క చిత్రము మొట్టమొదట చూడాలి. ఇప్పుడు ఈరోజు ఎవరెవరు చూసి వచ్చారు?
లక్ష్యం ఉద్దేశాన్ని చూసారా? లక్ష్మీనారాయణల చిత్రం. ఇది నా లక్ష్యం, ఇలా బాబా నన్ను తయారు చేస్తున్నారు. చూసుకోవాలి, ఇది ఈ కాలేజీలో నేను ఇలా తయారవుతాను, ఇక్కడ నేను చదువుకుంటున్నాను, ఈ నోట్బుక్ నేను తీసుకెళ్ళి చదువుకుంటున్నాను, రాసుకుంటున్నాను, నేను ఇలా తయారవ్వడానికి అని అలా గుర్తు రావాలి. వతో పడానే వాలే దేహదారీ టీచర్ హోతే హై. స్కూళ్ళు కాలేజీల్లో చదివించేవారు దేహదారీ టీచర్లే ఉంటారు. ఇక్కడైతే నిరాకారుడైన తండ్రి చదివిస్తున్నారు, ఆత్మలకి చదివిస్తున్నారు. ఈ చింతన చేయడంతో చాలా సంతోషం కలుగుతుంది. నష ఉంటుంది. బ్రహ్మ బాబాకైతే నేనైతే ఇప్పుడు విష్ణువు అవుతున్నాను, మళ్ళీ బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతాను అని చింతన చేస్తూ ఉంటారు. వండర్ఫుల్ విషయాలు మీరు విని ధారణ చేసి తర్వాత వినిపిస్తారు. బాబా అయితే అందరినీ విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఇంకా అర్థం చేసుకోవాలి, రాజ్యానికి యోగ్యంగా ఎవరెవరు తయారవుతారు అని. బాబా అయితే అందరినీ తయారు చేస్తానంటారు, కానీ ఎవరు యోగ్యతల్ని నింపుకుంటారో చూడండి అంటున్నారు. బాబా కర్తవ్యం ఏంటి? పిల్లలందరినీ పైకెత్తడం, పైకి తీసుకెళ్ళడం, ఉన్నతంగా చేయటం. అందరినీ విశ్వానికి అధిపతిగానే బాబా తయారు చేస్తానంటారు. నేను విశ్వానికి అధిపతిగా తయారవ్వను. మరి బాబా ఈ ముఖం ద్వారా, అంటే బ్రహ్మ ముఖం ద్వారా స్వయంగా చెప్తున్నారు. ఈ జ్ఞానాన్ని బాబాని డైరెక్ట్ వినిపిస్తున్నారు. ఇదేం ఆకాశవాణి కాదు, ఎక్కడి నుండి వస్తుంది వాయిస్ అని వినడానికి. ఇదేం ఆకాశవాణి కాదు. ఆకాశవాణి అని పదం వాడతారే తప్ప నిజంగా అసలు దాని అర్థం తెలియదు. సత్యమైన ఆకాశవాణి అయితే భగవంతుడు వినిపించేటువంటి జ్ఞానవాణి. ఇది భగవంతుడు వినిపిస్తున్నది. బాబా స్వయంగా వచ్చి గోముఖం ద్వారా వినిపిస్తున్నారు. ఈ బ్రహ్మ ముఖమే గోముఖం. ఈ ముఖం ద్వారా వాణి వెలువడుతుంది. పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. బాబా అంటారు, ఈరోజు పిల్లలకి టోలీ తినిపించాలి నేను అని. చాలా పిల్లల యొక్క టోలీ అంటే ఒక గ్రూప్ని కూడా టోలీ అంటారు. బచ్చోంకి టోలీ ఆయి హే అంటే పిల్లల గుంపు వచ్చింది ఒక టోలీలాగా. అచ్చే బచ్చే కహెంగే హమ్ బచ్చే బీ హే తో సర్వెంట్ బీ హే. మంచి పిల్లలు ఏమంటారంటే మేము పిల్లలము, అలాగే సేవకులం కూడా అంటారు. బాబాకు చాలా సంతోషం కలుగుతుంది పిల్లల్ని చూసినప్పుడు. పిల్లలకి తెలుసు ఇప్పుడు సమయం కొద్దిగానే ఉంది. ఇన్ని బాంబులు తయారు చేశారు, విసురుతారు కదా ఇవన్నీ. ఒక్కో బాంబు ఒక్కొక్క దిక్కులో, ఒక్కో దిశలో విసిరి పడేస్తారు. ఏమవుతుంది విసిరితే? ఫెంక్ దేంగే క్యా అంటున్నారు. బాబా అన్నారు ఊరికే పడేయరు కదా, టార్గెట్తో పడేస్తారు. అంత ఒక్కొక్క బాంబుని తయారు చేయడానికి కొన్ని లక్షలు వెచ్చిస్తారు. మరి ఊరికే పడేస్తారా? అన్ని సముద్రంలో పడేస్తారా? లేదు, వాటిని ఉపయోగిస్తారు. కల్పక్రితం కూడా వాటి ద్వారా వినాశనం జరిగింది. అనుకుంటారు విశ్వంలో శాంతి కావాలి అని, కానీ ఈ ప్రపంచంలో, ఈ దుఃఖధామంలో శాంతి అలా లభించదు. విశ్వంలో శాంతిని మీరు స్థాపిస్తూ ఉన్నారు. మీరే విశ్వానికి యజమానిగా అయ్యే ప్రైజ్ తీసుకుంటున్నారు. ఆ ప్రైజ్ని ఇచ్చేవాడు బాబా. యోగ బలంతో మీరు విశ్వాధిపతిగా తయారవుతున్నారు. శారీరక బలంతో విశ్వాన్ని వినాశనం చేయగలుగుతారు, కానీ విశ్వానికి యజమానిగా కాలేరు. శారీరక బలంతో విశ్వాన్ని నాశనం చేయొచ్చు, కానీ విశ్వానికి అధిపతిగా కాలేము. సైలెన్స్ శక్తితోనే మీరు విజయాన్ని పొందుతున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ స్థితిని చాలా ఓర్పు కలిగినదిగా తయారు చేసుకోవాలి.
బాబాను ఫాలో చేయాలి. ఏ విషయంలోనూ అహంకారాన్ని ప్రదర్శించకూడదు. మన స్థితిలో ఓర్పు, వినమ్రత ఈ రెండు ఉండాలి. బాబాను ఫాలో చేయాలి. ఏ విషయంలోనూ అహంకారం ప్రదర్శించకూడదు. దేవతల వలె మధురంగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, సదా హర్షితంగా ఉండటానికి జ్ఞానం యొక్క స్మరణ చేస్తూ ఉండండి. విచార సాగర మంతన చేయండి. మేం భగవంతుని పిల్లలము, అలాగే భగవంతునికి సర్వెంట్, సేవకులము. ఇదే స్మృతితో సేవలో తత్పరులై ఉండాలి. పిల్లలము, సేవకులము. మురళిలో అన్ని షార్ట్కట్ పాయింట్స్ రాసుకుంటే మీకు తర్వాత గుర్తొస్తుంది. బాబా చెప్పే కీవర్డ్స్. బాబా ఏం చెప్పారు ఫస్ట్ పాయింట్లో? స్థితి ఎలా ఉండాలి? వినమ్రత, ఓర్పు. ఫాలో ఎవరిని చేయాలి? తండ్రిని ఫాలో చేయాలి. అహంకారం ఉండకూడదు. దేవతల్లా మధురంగా కావాలి. సెకండ్ పాయింట్లో బాబా హర్షితంగా, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే జ్ఞానాన్ని రివైజ్ చేయండి, స్మరణ చేయండి. దీన్నే విచార సాగర మంతన అంటారు. ఏమని విచార సాగర మంతన చేయాలి? నేను భగవంతునికి అబ్బాయిని ఉన్నాను, సేవకుణ్ణి కూడా ఉన్నాను. బాబా నాకు ఎంత గొప్ప వారసత్వం ఇస్తున్నారు, బాబా నాకు ఎలా చదివిస్తున్నారు గుప్తంగా, ఎంత గొప్ప జ్ఞానం ఇది. అన్నీ జ్ఞానంలో ఏదైతే మనం తెలుసుకుంటున్నామో వాటిని చింతన చేయండి. वरदान, मन मनाभव के साथ मध्याजीभव के मंत्र स्वरूप में स्थित रहने वाले महान आत्मा भव. మన్మనాభవతో పాటుగా మధ్యాజీభవ యొక్క మంత్ర స్వరూపంలో స్థితులయ్యేటువంటి మహానాత్మా భవ. మన్మనాభవతో పాటుగా మధ్యాజీభవ యొక్క మంత్ర స్వరూపంలో స్థితులయ్యే మహాన్ ఆత్మా భవ. ఇప్పుడు పిల్లలకు మన్మనాభవతో పాటు మధ్యాజీభవ యొక్క వరదానము లభించింది. మీ స్వర్గం యొక్క స్వరూపం స్మృతిలోకి తెచ్చుకోండి. దీన్నే మధ్యాజీభవ అంటారు. మధ్యలో ఎవరున్నారు? విష్ణువు కదా. బ్రహ్మ, విష్ణు, శంకరుల్లో ముగ్గురులో మిడిల్లో నిలబడింది ఎవరు? విష్ణువు. బ్రహ్మ, శంకరుడు కూర్చున్నారు, కానీ విష్ణువు నుంచున్నారు. ఈ విష్ణు ఎలా సత్యయుగంలో లక్ష్మీనారాయణల కంబైన్ స్వరూపాన్ని చూపించారు. విష్ణువు ఎలా జీవిస్తాడు? సత్యయుగంలో విష్ణు జీవితం ఎలా ఉంటుంది అవన్నది ఇప్పుడు ఆ వరదానం కూడా మీకు లభించింది. విష్ణువులాగా నిశ్చింతంగా చూపించారు కదా. చుట్టూ ఎలా సముద్రం, పాల సముద్రం మధ్యలో నిశ్చింత మహారాజులాగా. సత్యుగంలో అలా నిశ్చింత మహారాజులాగా ఉంటారు. మరి బాబా మనకి వరదానం ఇస్తూ మధ్యాజీభవ, విష్ణు సమానంగా జీవించండి. అలా జీవించడానికి బాబా 4 అలంకారాలు కూడా ఇచ్చారు. స్వదర్శన చక్రం తిప్పండి, జ్ఞాన శంఖం పూరించండి, పవిత్రంగా ఉండండి కమలంలాగా. కామం, క్రోధం, లోభం, మోహం వీటిపైన విజయం పొందండి. గదను చూపించారు ఈ విజయానికి గుర్తుగా. ఇలా ఈ అలంకారాలని కూడా ధారణ చేయమని చెప్పారు. ఎవరైతే తన శ్రేష్ఠ ప్రాప్తులనే నశాలో ఉంటారో వారి మధ్యాజీభవ యొక్క మంత్రస్వరూపంలో స్థితులవ్వగలుగుతారు. ఎవరైతే మధ్యాజీభవగా ఉంటారో వారు మన్మనాభవగా ఉండే ఉంటారు. మన్మనాభవ స్థితిలో ఆల్రెడీ ఉండే ఉంటారు. ఇటువంటి పిల్లల ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ మహనీయంగా ఉంటుంది. స్మృతి స్వరూపంగా అవ్వడం అనగా మహానాత్మగా అవ్వటం. స్లోగన్, खुशी आपका स्पेशल खजाना है, इस खजाने को कभी नहीं छोड़ना. సంతోషము మీ వద్ద ఉన్న స్పెషల్ ఖజానా,
సంతోషం మీ దగ్గరున్న స్పెషల్ ఖజానా. ఈ ఖజానాను ఎప్పుడు విడిచిపెట్టకూడదు, సంతోషాన్ని ఎప్పుడు వదలకూడదు. ఈరోజు స్వమానం, నేను మహాన్ ఆత్మను. నేను మహాన్ ఆత్మను. ఓం శాంతి.